ప్రైజ్‌లా ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో మనము వాక్యం ధ్యానించుకోవడానికి, ప్రార్థనలు చేసుకోవడానికి, దేవుని సన్నిధిలో గడపడానికి ఈ సమయాన్ని దేవుడు మనకిచ్చినందుకు దేవునికి వేలాది వేల వందనములు. మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన రాత్రి అంతా కూడా దేవుడు మనల్ని క్షేమంగా కాపాడి ఈ ఉదయకాలమున పెందలకడ దేవుని సన్నిధిలో ఆయనను ఆరాధించడానికి దేవుడు ఎంత గొప్ప కృపనిచ్చాడు కదా. ఆయనకు అనుదినము మన పట్ల నూతనంగా వాత్సల్యం పుట్టుచున్నది. అందును బట్టి దేవునికి వందనములు. ఈ దినం దేవుడు ఇచ్చినటువంటి కృపావార్త 55వ అధ్యాయము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 11వ వచనము. అలాగే 10, 11 వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయను, అలాగే నా నోట నుండి వచ్చి వచనమును ఉండును. నిష్ఫలంగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలం చేయును. మీరు సంతోషంగా బయలువెళ్ళుదురు. ఈ మాటలు ఎంత అద్భుతమైనటువంటి మాటలు, ఎంత ధైర్యం ఇచ్చేటువంటి మాటలు. ఇది ఒక గొప్ప వాగ్దానం. దేవుడు మనకు తన యొక్క హిమమును వర్షంను కురిపిస్తున్నాడు, అంటే ఆశీర్వాదములను కురిపిస్తున్నాడు. ఆయన మనకు ఆహారంను కురిపిస్తున్నట్లే మరి ఆయన యొక్క వాక్యము ఎంత అద్భుతమైనది అంటే మనము ఈ వాక్యమును మనం కొద్దిసేపు ధ్యానించినట్లయితే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే వర్షం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం కదా. ఆకాశం నుండి వర్షం రావడం అనేది ఒక అద్భుతం. ఎందుకంటే అది ఎవరూ చేయలేరు, మనం అసలు చేయలేం. అది మనుషుల వల్ల వచ్చేది కానే కాదు. అది దేవుని యొక్క సృష్టిలోనే దేవుడు ఒక అద్భుతమైనటువంటి రీతిగా వర్షంను కురవడం అనేది నోవహు కాలంలో నుంచి ప్రారంభం జరిగింది. ఆ తర్వాత సీజనల్ గా ఎప్పుడు అవసరమైన అప్పుడంతా కూడా వర్షం కురుస్తూ వస్తుంది. ఎప్పుడు వర్షం కురుస్తుంది అంటే సాధారణంగా వర్ష ఋతువులో వర్షం కురుస్తుంది. ఈ వర్షము ఎందుకు వస్తుంది, ఎందుకు కురుస్తుంది అంటే దానికి ఒక పర్పస్ ఉంది, దానికి ఒక ఉద్దేశం ఉంది, దానికి ఒక ప్రణాళిక ఉంది. ఆ సమయంలో వర్షం కురిసినప్పుడు రైతులు మొట్టమొదట తొలకరి వాన కురిసిన వెంటనే రైతులంతా ఏం చేస్తారంటే తమ యొక్క పొలాలను దున్నుకుంటారు. ఆ పొలాలను బాగా చక్కగా సిద్ధపరచుకుంటారు. ఆ తర్వాత వారు విత్తనాలు చల్లుకుంటారు. నెక్స్ట్ మళ్ళీ వచ్చే వర్షము ఆ విత్తనాలను మొలకెత్తేలాగా చేస్తుంది. ఆ తర్వాత ఆ విత్తనాలు, ఆ మొలకెత్తినటువంటి ఆ మొక్కలన్నీ కూడా పంట పండుతాయి, ఫలాలు ఇస్తాయి. ఆ వర్షాలు కూడా సకాలంలో కురిసినట్లయితే, అంటే తగిన సమయంలో కురవాలి ఆ వర్షాలు కూడా. మరి మొదట ఆ మొక్కలు మొలవడానికి, ఆ తర్వాత కొద్ది కాలానికి మరలా వచ్చినప్పుడు ఆ వర్షానికి ఇంకా చక్కగా పెరగడానికి, ఆ తర్వాత ఫలం ఇవ్వడానికి, ఇవన్నీ కూడా సీజనల్ గా జరిగేటువంటి విషయాలు. ఇది దేవుడు చేసినటువంటి అద్భుత రూపకల్పన. అది ఎవరు కూడా మానవులు చేయలేనటువంటి విషయాలు. ఇవి మానవ కల్పితాలు కానేరు అసలు అవి చేత కావు, మానవులకు అవన్నీ చేత కావు. దేవుని యొక్క ప్రణాళిక అది. కాబట్టి ఈ వర్షం లాగానే దేవుని వాక్యం ఉంటుందంట. అంటే దేవుని వాక్యము మరి సాధారణంగా ఇశ్రాయేలీయులకైతే వర్షం అనేది చాలా అవసరం. ఎందుకంటే అక్కడ పెద్దగా వర్షాలు ఉండవు. సమయానికి తగిన రీతిగా వర్షాలు కురవడం కొరకు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఆ వర్షము కురిసినప్పుడు వారు తమ పనులు చేసుకుంటూ ఉంటారు, వారు ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా ఈ ఋతువుల ప్రకారం వచ్చే వర్షం పైననే చాలా ఆధారపడి ఉంటారు. ఈ నీరు అనేది వారికి చాలా బాగా దొరికేటువంటిది కాదు. ఎందుకంటే మరి ఈజిప్టులో అయితే నైలు నది ఉన్నది. అది ఎవర్ గ్రీన్, అంటే ఎప్పుడు జీవనది లాగా పారుతూనే ఉంటుంది. వారికి అసలు ఈజిప్టులో వారికి అంత అవసరం రాలేదు. కానీ ఇక్కడికి వారు ఇజ్రాయెల్ దేశంలోకి వచ్చిన తర్వాత వారికి చాలా అవసరమైనటువంటి వర్షం అది. మరి దేవుడు ఏ విధంగా అయితే వారికి వర్షం కురిపిస్తూ ఉన్నాడో, ఇశ్రాయేలీయులు ఏ విధంగా ఆ వర్షం పైన ఆధారపడి ఉన్నారో, అదే విధంగా దేవుని యొక్క
ఆ దేవుడు తమను ఏ విధంగా కాపాడాలో దాని గురించి కూడా ఇశ్రాయేలీయులు దేవుని పైన చాలా ఆధారపడి ఉన్నారు. మరి మనం ఎలా ఉన్నాము? మనం కూడా అంతే కదా! మనం కూడా ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించిన ఎవరైనా సరే, దేవుని తెలుసుకున్నటువంటి వారు ఎవరైనా సరే, సజీవుడైనటువంటి దేవుణ్ణి ఆహ్, అవగాహన చేసుకొని, అర్థం చేసుకొని, ఆయనను అంగీకరించి, ఆయనను దేవునిగా మరి స్వీకరించి, ఆయనను అనుసరిస్తూ, ఆయన వాక్యమును చదువుతూ, ఆయన వాక్యమును ధ్యానిస్తూ, జీవితంలో అనుదినం కూడా ఆయన యొక్క మార్గములను అనుసరించి నడుచుకునేటువంటి వారంతా కూడా దేవుని పైననే ఆధారపడి ఉన్నారు. వర్షం అనేది మనకు అనుక్షణం కూడా దేవుని యొక్క వాక్యాన్ని గుర్తుకు చేస్తూ ఉంటుంది. మనము తప్పకుండా దేవుని పైన ఆధారపడాలి అన్నదే వర్షం యొక్క గుర్తు. వర్షంనకు అర్థం అంటే వర్షాన్ని చూస్తే మనకు అది అర్థం కావాలి. అంటే కేవలము ఈ వర్షం అనేది మనకు మన పంటలు పండడానికి మాత్రమే కాదు, కానీ ఆత్మీయంగా దేవుని యొక్క వాగ్దానములు, దేవుని యొక్క వాక్యము మనకు సమృద్ధిగా లభించాలి. సమృద్ధిగా మనము ఆ వాక్యమును తీసుకొని దాని నుంచి మనము ఏం గ్రహిస్తాము? మనము జ్ఞానం పొందుకుంటాము. దేవుని యొక్క జ్ఞానమును పొందుకుంటాం కదా! దేవుని యొక్క జ్ఞానంతో మనము మన జీవితాలను నడిపించుకోవడానికి అది ఒక గైడెన్స్‌గా ఉంటుంది. అందుకే దేవుని యొక్క ఎంత గొప్ప ధన్యత, దేవుని యొక్క గొప్ప బహుమానం ఏమంటే దేవుని యొక్క వాక్యం అనేది వస్తుంది. అది ఎప్పుడు కూడా నిష్ఫలంగా వెనక్కి మరలదు. ఏ విధంగా అయితే వర్షం కురిసినప్పుడు ఏమవుతుంది? చక్కగా పంటలు పండుతాయి. ఆ తర్వాత ఆ పంటలు తీసుకొని అందరూ కూడా సంతోషంగా దేవునికి స్తుతులు చెల్లిస్తారు. అదేవిధంగా మరి ఆ వర్షం చేసే పనిని ఆ వాక్యం చేస్తుంది. వర్షం ఏ విధంగా అయితే తన పని చేస్తుంది, తన యొక్క ప్రణాళికను నెరవేరుస్తుంది, తనకు దేవుడు ఏర్పరిచినటువంటి ఉద్దేశాన్ని అది నెరవేరుస్తుంది. ఆ వర్షం కురుస్తుంది, చక్కగా పంటలు పండేలాగా చేస్తుంది. ఆ పంటలు చక్కగా వచ్చినప్పుడు మనకంతా కూడా ఆహారాన్ని సమృద్ధిగా అనుగ్రహిస్తుంది. అలాగే వర్షము అంటే దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యము వలన మనకు కూడా ఏ విధంగా వర్షము భుజించడానికి ఆహారము కలిగేలాగా చేస్తుందో, అలాగే దేవుని యొక్క వాక్యము మన మన దగ్గరకు వచ్చినప్పుడు అది నిష్ఫలంగా వెనుకకు మరలదు. వర్షం కురిసినప్పుడు ఆ వర్షము ఆ మొక్కలన్నిటిని కూడా అభివృద్ధి పరుస్తుంది. మొక్కలకు చక్కటి నరిష్మెంట్ ఇస్తుంది, పోషకాలను ఇస్తుంది. ఆ తర్వాత అది 2 రకాల పనులు చేస్తుంది. ఏం చేస్తుందంటే ముందుగా ఆ పంటలు చక్కగా పండేలాగా చేస్తుంది. ఆ పంటలు మనకు ఇప్పుడు పనికొస్తాయి. అంటే ఇప్పుడు మనం ఆహారం తినడానికి పనికొస్తాయి. మరి ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ అంటే మళ్ళీ వచ్చే సీజన్‌కంతా కూడా మనం విత్తనాలు చల్లాలి కదా! మరి ఆ విత్తనాలు చల్లడం కోసం మనకు విత్తనాలు ఎక్కడి నుంచి వస్తాయంటే, ఇప్పుడు వచ్చినటువంటి పంటలో నుంచే మనం ఏం చేస్తామంటే విత్తనాలను తీసి ప్రక్కన పెడతాము. ప్రక్కన పెట్టినటువంటి ఆ విత్తనాలను మళ్ళీ వచ్చేసారి వేస్తాము. ఆ విధంగా ఈ వర్షము మన జీవితాలలో 2 పనులు చేస్తుంది. ఒకటి అప్పటికి కావాల్సిన పంటను ఇస్తుంది. మరి అదే పంటలో నుంచే మనం నెక్స్ట్ సంవత్సరానికి కావాల్సినటువంటి ఆ పంట కొరకు కావాల్సిన విత్తనాలను కూడా మనము తయారు చేసుకొని పెట్టుకుంటాము, సిద్ధపరచుకుంటాము. ఆ సిద్ధపరచుకున్న తర్వాత ఆ వర్షం నెక్స్ట్ మళ్ళీ వర్షం వచ్చినప్పుడు ఆ వర్షం సీజన్‌లో మళ్ళీ పంటలు పండే సీజన్‌కంతా మనము ఆ విత్తనాల ద్వారానే మనము పొందుకుంటాం కదా! మరి ఒక పంటను పొందుకుంటాము. అంటే ఆ వర్షం వలన మనకి ఎంత గొప్ప ఒక అష్యూరెన్స్ ఉన్నది. ఏంటంటే మనకు తప్పకుండా ఖచ్చితంగా ఈ పంట పండిందంటే మనకు ఖచ్చితంగా వచ్చే సంవత్సరానికి కూడా మనకు విత్తనాలు ఉంటాయి అనే ఒక గొప్ప ఆశ, నమ్మకము. అదే విధంగా మరి ఈ దేవుడిస్తున్నటువంటి వాక్యము ఏం చేస్తుంది? వర్షంలాగా మన పైన కుమ్మరించబడుతుంది. అది కుమ్మరించబడి ఈ దినానికి ఇవాళ నాకు ఇవ్వబడినటువంటి వాక్యము, ఆ వాక్యము నాకు కావలసినటువంటి పోషకాన్ని ఇస్తుంది. నా హృదయానికి, నా మనసుకు
నా ఆత్మకు కావలసినటువంటి నరిష్మెంట్ ఇస్తుంది, నాకు కావలసినటువంటి పోషకాన్ని ఇస్తుంది, నాకు కావలసినటువంటి జ్ఞానం ఇస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి నా పరిస్థితులకు అది ఎంతగానో పనికి వస్తుంది. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 7 నుంచి 10 వచనములు మనం చదివినట్లయితే దేవుని యొక్క ధర్మశాస్త్రము ఎంత యథార్థమైనది, అది మన ప్రాణములను తెప్పరిల్లజేస్తుంది, మరి జ్ఞానం పుట్టిస్తుంది. ఆయన ఉపదేశములు ఎంతో నిర్దోషమైనవిగా ఉంటూ అవి మన హృదయాన్ని సంతోషపరుస్తాయి. ఆయనని ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది మన కన్నులకు వెలిగిస్తుంది. ఆయన యందు మనం భయం కలిగి ఉన్నట్లయితే మనము పవిత్రంగా జీవించగలుగుతాము. అది నిత్యము నిలుస్తుంది. మరి ఆయన న్యాయ విధులన్నీ కూడా సత్యమైనవి, కేవలము న్యాయమైనవి. అవన్నీ కూడా బంగారు కంటేను విస్తారమైన మేలిమి బంగారు కంటేను కోరదగినవి, తేనె కంటేను జుంటి తేనె ధారల కంటే కూడా మధురమైనవి అని ఆ కీర్తనకారుడు చెప్తాడు. అంటే దేవుని యొక్క వాక్యంలో ఎంత ఉద్దేశం ఉన్నదో తెలుసా? మనము ప్రతిరోజు వాక్యం చదువుతున్నాం కదా, ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాం కదా. మరి ఈ ధ్యానిస్తున్నటువంటి ఈ అంశాలలో మనకు కావలసినటువంటి జ్ఞానమును పొందుకుంటున్నామా? ఆ జ్ఞానం ఎలాంటి జ్ఞానం అంటే మనకు ఇప్పటికి కావలసినటువంటి జ్ఞానమును మాత్రమే కాదు, మన భవిష్యత్తుకు తగినటువంటి జ్ఞానమును కూడా అది ఇవ్వగలదు. మన జీవితాన్ని మనం ఎలా నడుపుకోవాలో అది మనకు తెలియపరుస్తుంది. మనము ఎలాంటి దారిలో నడుచుకోవాలో అది మనకు తెలియపరుస్తుంది. దేవుడు ప్రతిదీ కూడా మన జీవితంలో ఎరిగినటువంటి వాడు. నీ జీవితంలో ఇవాళ ఏమవుతుందో ఆయనకు తెలుసు. ఆయనకు ముందుగానే తెలుసు. మన ఈ సంవత్సరంలో మన జీవితంలో జరుగుతున్న కొలది మన జీవితంలో ఏం జరగాలో ఆయనకు ముందుగానే తెలుసు. కాబట్టి ఆయన మనకు తగిన జ్ఞానంను ప్రతిరోజు ఇస్తూ ఉంటాడు. ప్రతిరోజు అందుకే మనం ప్రార్థన చేస్తాం కదా, నేడు మాకు కావాల్సిన ఆహారంను నేడు మాకు అనుగ్రహించుము అని అడుగుతాము. మన్నా కూడా ఏ రోజుకు ఆ రోజు కురిపించబడేది, ఏ రోజుకు ఆ రోజు వారు సమకూర్చుకొని తినేవారు. అంతేగాని రేపటి కొరకు అని పెట్టుకోవడం కాదు. ఈ దినంది మరి మనకు ఆహారంగా వచ్చినప్పుడు ఆ ఆహారము మనకు సమృద్ధిని, జ్ఞానమును, మనకు కావాల్సిన స్ట్రెంగ్త్ను ఇచ్చి అది ఇంకా నెక్స్ట్ డే కూడా అది ఆ స్ట్రెంగ్త్ ఉంటుంది కదా. అలాగే మనకు ఇవాళ ఇవ్వబడినటువంటి వాక్యం ద్వారా మనము మన భవిష్యత్తులోనికి కావాల్సినటువంటి జ్ఞానంను కూడా మనము ప్రిజర్వ్ చేసి పెట్టుకునేలాగా దేవుడు మనకిస్తూ ఉన్నాడు. దేవుడు అనుదినము మనకిస్తున్నటువంటి వాక్యంను మనం ఏం చేయాలంటే దానిని మన హృదయాలలో దాచుకోవాలి. మన లోతైన ఆ యొక్క జ్ఞానంను మన హృదయంలో దాచుకొని దానిని మనము ఎల్లప్పుడూ కూడా ధ్యానించుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనకు ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. మనకు తెలియని రీతిగా అనేక పరిస్థితులు రావచ్చు. మనకు తెలియని రీతిగా అసలు ఒక సమయంలో వాక్యము లేని స్థితికి మనం రావచ్చు. అలాంటి స్థితులలో మనకు కావలసినటువంటి జ్ఞానము ఆల్రెడీ మన హృదయంలో ఉన్నట్లయితే అలా మనము వాక్యము దొరకని పరిస్థితులలో కూడా సంతోషంగా మన హృదయంలో ఉన్నటువంటి వాక్యమును మనము ధ్యానం చేసుకుంటూ ఉండవచ్చు. మీకు తెలుసా, చాలా మంది పెద్దవాళ్ళు పాతకాలంలో మరి ఇప్పుడు కూడా మన పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వారందరూ కూడా కొన్ని పాటలు ఉదయం లేచిన వెంటనే వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఉంటారు పాటలు పాడుతూ. ఆ పాటలు వారేమి ఆ సమయంలో ఒక పుస్తకం తీసుకొని ఆ పుస్తకంలో ఉన్నటువంటి ఆ పాట యొక్క లిరిక్స్ చదువుకుంటూ ఏం పాడరు. వారు ఓన్గా అలాగా కంఠస్థం వచ్చినటువంటి ఆ పాటలు ఎప్పుడో పాడి 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 వాళ్ళకు నోటికి వచ్చేసినటువంటి ఆ పాటల్ని పాడుకుంటూ స్తుతిస్తూ ఉంటారు కదా. అలా అది చూసినప్పుడు మనకు అర్థం కావాలి. అలాంటిదే వాక్యం కూడా. వాక్యాన్ని మనం ధ్యానించుకోవడానికి మన హృదయంలో వాక్యం ఉండాలి. చాలాసార్లు మనము చిన్నప్పుడు బైబిల్ సండే స్కూళ్ళల్లో అనేకమైన వాక్యాలు నేర్చుకొని ఉంటాం కదా, అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాం కదా. మనం చిన్నప్పుడు అనేక కీర్తనలు, ముఖ్యంగా 23వ కీర్తన, 1వ కీర్తన, 121వ కీర్తన, ఇలా కొన్ని కీర్తనలు, మనము 23వ కీర్తన, ఎందుకంటే చాలాసార్లు అవి చాలా ఫేమస్ కదా, చాలా
ఆ మనం ఎల్లప్పుడూ అవి ఎక్కువగా నేర్పిస్తూ ఉంటారు. మనం వాటిని నేర్చుకుని జ్ఞాపకం ఉంచుకుంటూ ఉంటాము. అవి మనకు చాలా సార్లు పనికొస్తాయి. అంటే కష్టంలో ఉన్నప్పుడు, మనం బాధలో ఉన్నప్పుడు, ఒక్కొక్కసారి మనం ప్రయాణాలలో ఉన్నప్పుడు సడెన్‌గా మనకు ఇబ్బంది అనిపించినా, హృదయంలో అలజడి అనిపించినా, మనం ఏం చేస్తామంటే, ఆ కీర్తనలను ధ్యానిస్తూ ఉంటాము. మనసులో అల్లరి చేసుకుంటూ ఉంటాము. అప్పుడు మనకెంతో ధైర్యం వస్తుంది. అలాంటి పరిస్థితులే మనము వాక్యం కలిగి ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే మనకు కష్టం వచ్చినా, మన పరిస్థితులలో ఏదైనా మార్పు కలిగినా, మనము అనుకోని రీతిగా కష్టాలలో పడి మరి అసలు బైబిల్ చదవలేని పరిస్థితి వచ్చినా ఈ వాక్యం యొక్క ధ్యానం మన జీవితాలలో మనకు నెమ్మదిని కలిగించే విధంగా ఉంటుంది. ఆలోచించండి. చాలాసార్లు మనం అలా చేసి ఉంటాం కదా! అలా దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఆహ్, బాగా ధ్యానించి ఉంటాము. దాన్ని గుర్తు చేసుకొని ఉంటాము. నేను కూడా చాలా సార్లు బస్సులో ప్రయాణం చేసేటప్పుడు కళ్ళు మూసుకొని దేవుని యొక్క వాక్యాన్ని అలా ఆ వాక్యాన్నే ఆ దేవుని యొక్క ఆ కీర్తనలను లేకపోతే మనం ఆ దినం చదివినటువంటి వాక్యాన్ని ధ్యానించుకుంటూ వెళ్తూ ఉంటే సమయం కూడా తెలియదు. చాలా త్వరగా మనము మన డెస్టినేషన్ చేరుకున్నట్లుగా అనిపిస్తుంది. అది ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది మనకు. మన జీవితంలో మనం నడుచుకునే ఆ పరిస్థితులలో మన యొక్క ఉద్యోగ జీవితంలో అయినా, మనం పనిచేసే స్థలంలోనైనా, ఎక్కడైనా సరే మనకు చాలా ధైర్యాన్ని, చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చేటువంటి దేవుని వాక్యాలు. అందుకే ప్రియమైన వారలారా, తప్పకుండా దేవుని వాక్యాన్ని చదవండి. ప్రతిరోజు చదవండి. ఇవాళ నువ్వు చదివినటువంటి వాక్యము ఇవాల్టికి మాత్రమే కాదు, భవిష్యత్తులో నీకు ఎప్పుడో ఒకసారి ఆ వాక్యం ద్వారా నువ్వు జ్ఞానం పొందుకుంటావు. ఇవాళ నువ్వు పొందుకున్న జ్ఞానం నీ భవిష్యత్తుకి తప్పకుండా పనిచేస్తుంది. ఆహ్, 1, 2 వచనాలే చాలు. అవే మనము కంఠస్థం చేసుకొని ధ్యానించుకుంటూ ఉంటే మనకు మనకు తెలియకుండానే మన హృదయంలో దాని గురించినటువంటి జ్ఞానము మనకు పరిశుద్ధాత్ముడు తెలియజేస్తాడు. దేవుని యొక్క వాక్యం చదువుకోవడం, తర్వాత ఆ విధంగా దానిని రిసీవ్ చేసుకోవడం. అంటే వాక్యం చదవడం మాత్రమే కాదు, ఆ వాక్యంలోని భావాన్ని మనం రిసీవ్ చేసుకుంటూ ఉన్నట్లయితే మన హృదయంలో మనకు ఎంతో ధైర్యం వస్తుంది. మనకు ఎంతో జ్ఞానం, మనము ఆత్మీయ జ్ఞానం పొందుకుంటాము. ఎలా ఉంటుందంటే దేవుడే మనకు బోధిస్తున్నట్లుగా అనిపిస్తుంది. మన జీవితంలో ఇవాళ ఏం చేయాలో అవన్నీ కూడా మనకు దేవుడు బోధిస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రతి దినం కూడా దేవుని వాక్యాన్ని చదవడం ఒక భాగం, ఒక పనిగా చేసుకో. తప్పకుండా ఈ దినం నువ్వు చదివిన ఆ లేఖన భాగము ఏదైనా దానిని జ్ఞా కంఠస్థం చేసుకొని జ్ఞాపకం ఉంచుకొని, అంటే 1, 2 వచనాలైనా సరే అవి ప్రతిరోజు నీకు పనికొస్తాయి. ఫ్యూచర్‌లో నీకు పనికొస్తాయి. ఒక్క దినానికి మనం చేసుకుంటాము. కానీ అది ఎన్నో రోజుల వరకు మనము జ్ఞాపకం ఉంచుకుంటాం. మనం చిన్నప్పుడెప్పుడో నేర్చుకున్నటువంటి కొన్ని పద్యాలు, చిన్నప్పుడెప్పుడో నేర్చుకున్నటువంటి అనేక విషయాలు మనకిప్పటికి కూడా గుర్తున్నాయి కదా! అదే విధంగా దేవుని యొక్క వాక్యం కూడా మనకిప్పటికి మాత్రమే కాదు, మన భవిష్యత్తుకు కూడా గొప్ప జ్ఞానము, గొప్ప మార్గదర్శకంగా ఉంటుంది. కాబట్టి మనం దేవుని వాక్యం పైన ఆధారపడదాం. దేవుని యొక్క వాక్యము వర్షం వంటిది. అది కురుస్తుంది. నిష్ఫలంగా అది వెనుకకి మరలదు. అసలు వెనుకకి వెళ్ళదు. నీ హృదయంలో అది పని చేస్తుంది. నీ హృదయంలో నీకు మార్పును తీసుకువస్తుంది. నువ్వు హృదయంలో ఒకవేళ ఇంకా నువ్వు మారని వాడవైతే, మార్పు లేని పరిస్థితులలో ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మారుస్తాడు. తప్పకుండా దేవుని సన్నిధిలో మనము ఆ విధమైనటువంటి మార్పుని అలా చేసిన వారిలో చూడగలం. ఆ విధమైనటువంటి గొప్ప ధన్యత మనకున్నది. ఆ ఆ విధమైన అలవాటును మనం చేసుకుందాం. దేవుడు ఈ కృపావర్తం దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన దేవ, సర్వోన్నతుడా, నీకు వందనములు, నీకు స్తోత్రములు నాయన. అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవు, బలవంతుడైన దేవుడవు తండ్రి. దేవా, నిత్యము మాకు తోడున్నటువంటి దేవుడవు. మా తండ్రి, మా జీవితాలలో మాకున్నటువంటి ప్రతి సమస్య నీకు తెలుసును. ప్రతి పరిస్థితి నీకు తెలుసును. అందుకే ప్రభా, నీవు ముందుగానే మమ్మల్ని సిద్ధపరుస్తావు. మా ప్రభా, ఈ దినానికి మాకు కావలసినటువంటి
ఆత్మీయ ఆహారాన్ని అనుగ్రహించే దేవుడవు నీవే. తండ్రి, ఈ దినం మేము తీసుకుంటున్నటువంటి ఆహారము మాకు ఏ విధంగా రేపటికి కూడా శక్తివంతంగా శక్తినిచ్చేదిగా ఉంటుందో అదే విధంగా ప్రభా, వర్షం కురవడం వలన మరి పంటలు పండి ఆ పండిన పంట ఏ విధంగా నెక్స్ట్ ఇయర్ కు కూడా పనికొస్తుందో, ఈ సంవత్సరం మాకు ఆహారానికి పనికొస్తుంది, అదే విధంగా వచ్చే సంవత్సరము పంటలు తిరిగి పండించడానికి పనికొస్తుంది. ఆ విధంగా ప్రభా, మీరు మమ్మల్ని ఎంతగా సిద్ధపరుస్తున్నారు, ఎంతగా మాకు సహాయం చేస్తున్నారు, ఎంతగా మార్గం చూపిస్తున్నారు దేవా. ఎంత గొప్ప దేవుడవు తండ్రి. ప్రభా, మా పట్ల నీకు ఎంత ప్రేమ ఉన్నది, ఎంత శ్రద్ధ ఉన్నది దేవా. మీకు వేలాది వేల స్తోత్రం నాయన. అనుదినము అనుక్షణము మా పట్ల నువ్వు ప్రేమ చూపిస్తున్నటువంటి దేవుడవు తండ్రి. ఇంత గొప్ప దేవుడవు నువ్వు మాకున్నందుకు మేము ఎంతగానో కృతజ్ఞులం తండ్రి, ధన్యులం ప్రభా. దేవా, నీకు స్తోత్రం ప్రభా. ఇది మేము ఇచ్చినటువంటి మీ వాక్యమును బట్టి నీకు వందనములు ప్రభా. మీరు ఇస్తున్నటువంటి ఈ వాక్య ధ్యానము ద్వారా మా ప్రభా, ఈ దినము మేము పొందుకునేటువంటి ఈ గొప్ప ధన్యతను తండ్రి మేము ఎల్లప్పుడూ ప్రిజర్వ్ చేసుకొని మా హృదయాలలో భద్రపరుచుకొని మరి భవిష్యత్తుకు కూడా దాన్ని ఉపయోగించుకునేలాగా సహాయం చేయండి. ఇతరులకు బోధించడానికి కూడా మాకు సహాయం చేయండి నాయన. దేవా, నీకే వందనం చెల్లించుకుంటున్నాము మా తండ్రి. దేవా, నీవు ఒక మంచి బోధకుడు తండ్రి. అవును ప్రభా, నీ యొక్క వాక్యము మాకు ఒక మంచి పాఠంగా ఉంటున్నది, మంచి ఉపదేశంగా ఉంటున్నది. నీవు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానమును బట్టి కూడా నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా, నీ వాక్యము మమ్మల్ని మా మీద కురిపించబడుతుంది. అది ఎప్పుడు కూడా నిష్ఫలంగా మరలదు, తప్పకుండా ఒక ఫలమును చూపిస్తుంది. అందును బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ పెందల కడ నీ సందులో మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు మీరు ఆలకించండి ప్రభా. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడలను చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా తండ్రి. మేము ఎప్పుడు కూడా నీ చిత్తానుసారంగా జీవించడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ దినం మేము ఉద్యోగ జీవితాలలో వెళ్తున్నాము. మా ఉద్యోగ జీవితాలలో మాకు నిత్యము తోడుగా ఉండమని వేడుకొంచున్నాం. మాకు కావాల్సినటువంటి తగిన సహాయం మీరు అనుగ్రహించమని వేడుకొంచున్నాం. మాకేమేమి కావాలో మరి ప్రభా నీకు తెలుసును. మా జీవితంలో ఈ దినము మాకు కావాల్సిన జ్ఞానంను, మాకు కావాల్సిన స్కిల్స్ను అనుగ్రహించండి. ఉద్యోగ జీవితంలో మేము ఏ విధంగా జీవించాలో మాకు నేర్పించండి ప్రభా. మీ యొక్క కృపను మా పైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం నాయన. దేవా, అద్వితీయుడవు, ఆశ్చర్యకరుడవు తండ్రి. మా ప్రయాణాలలో మాకు క్షేమమును భద్రతను అనుగ్రహించండి. విద్యార్థులకు ఎంతో చక్కటి జ్ఞానం అవసరం నాయన. అవును ప్రభా, నిత్యము మీరు వారితో ఉండండి, వారికి మంచి జ్ఞానం అనుగ్రహించి వాళ్ళను ప్రభా నీకు మహిమకరంగా వాడుకోనండి. ఉన్నత స్థాయికి వారిని తీసుకురండి. ఎలాంటి శోధనలో వారు చిక్కుకోకుండా, ఎలాంటి సాతాను ఉచ్చులలో వారు పడకుండా మీరు కాపాడండి. చెడు స్నేహాలలోకి వెళ్లకుండా కాపాడండి తండ్రి. ప్రభా, నీ పరిశుద్ధ దూతలను వారికి కంచెగా ఉంచమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా, ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరైన వారికి తప్పకుండా ఉద్యోగములు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నూతనంగా కార్యములు ప్రారంభించిన ప్రతి ఒక్కరిని విజయవంతంగా నడిపించండి. అనేకమైన నూతన బిజినెస్లు స్టార్ట్ చేసిన వారిని ప్రభా, గృహ ప్రవేశాలు చేసినటువంటి వాళ్ళని ప్రభా, నూతనంగా వివాహమై క్రొత్తగా మరి తమ యొక్క కుటుంబ జీవితంను ప్రారంభిస్తున్నటువంటి జంటను ప్రభా మీరు దీవించి ఆశీర్వదించి మంచి మార్గంలో వారిని నడిపించండి. నీ కాపుదలలో వారిని భద్రంగా కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి, విజయవంతమైన జీవితం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి. ఎంతమంది అయితే ప్రభా కృంగుదలలో ఉన్నారు నాయన, ఉద్యోగాలు లేవని. మా ప్రభా తండ్రి, అలాంటి వాళ్ళని మీరు లేవనెత్తి వారికి తగిన సహాయం చూపించండి, మంచి మార్గం చూపించండి నాయన. మా తండ్రి దేవా, వారు తమ కాళ్ళ మీద తాము నిలబడగలిగేలాగా మరి సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉండేలాగానే సహాయం చేయండి. అప్పులు చేసే పరిస్థితి లేకుండా చేయండి ప్రభా. ఆర్థిక ఇబ్బందులన్నింటినీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం నాయన. మా తండ్రి, వివాహ ప్రయత్నం చేసినటువంటి వారికి తప్పకుండా సఫలత అనుగ్రహించండి. సంతానం కొడుకు చేసిన బిడ్డను దీవించండి ప్రభా. వారిని మీరు దర్శించండి. వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టండి ప్రభా. చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయన. మా తండ్రి, నీకు సమస్తము సాధ్యము. ప్రతి లోపమును సవరించగలిగినటువంటి దేవుడు తండ్రి. మా ప్రభా, మీ పైన ఆధారపడినటువంటి బిడ్డలను మీరు తప్పకుండా ఆదరిస్తారు దేవా. నీకు వందనం చెల్లించుకుంటున్నాము. ప్రతి కుటుంబంలో సంతోషము, సమాధానం అనుగ్రహించండి. ఏ ఇంట్లో కూడా మనస్పర్ధలు లేకుండా కాపాడండి ప్రభా. కుటుంబ వ్యవస్థ ఎంతో చక్కటి వ్యవస్థ, నీ ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ.
ఆ కుటుంబాన్ని నేను మీరు చక్కగా మరి అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాను దేవా. మా తండ్రి, ప్రతి కుటుంబంలో ఉన్న చిన్న బిడ్డలను మీరు ఎక్కువగా ఆశీర్వదించండి. మా తండ్రి, ఆ బిడ్డలు చక్కగా ఎదిగినట్లుగా మంచి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ దయచేయండి నాయన. చక్కగా మాట్లాడినట్లుగా సహాయం చేయండి తండ్రి. ప్రభా, వారి చదువులలో వారు అభివృద్ధి పొందుతుండగా నైనా మీరు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభా, నీ మార్గంలో వారు పెరుగులాగున ప్రతి ఒక్కరికి జ్ఞానం అనుగ్రహించండి. తల్లిదండ్రులకు, ఇంట్లో ఉన్న పెద్దలకు, గ్రాండ్ పేరెంట్స్ కైనా, మరి ఇంట్లో ఉన్నటువంటి మిగతా వారికైనా ప్రభా, ప్రతి ఒక్కరికి జ్ఞానం ఇచ్చి వాళ్ళని చక్కగా పెంచడానికి వారికి కావాల్సిన కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, ఏ ఇంట్లో కూడానైనా మరి విడిపోయే పరిస్థితి లేకుండా, కీచులాటలు లేకుండా సంతోషంగా సమాధానంగా ఉన్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి దేవా. మా తండ్రి, ఎల్లప్పుడూ కూడా నాయనా తండ్రి, వారు సంతోషంగా ఉండినట్లుగా మరి ప్రభా, ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా కాపాడమని ప్రభా, ఆరోగ్యకరమైన శిశువుని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనారోగ్యంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా తండ్రి, హాస్పిటల్స్ లో అడ్మిట్ అయినటువంటి వారిని ప్రభా త్వరగా బయటకు వచ్చినట్లుగా సహాయం చేయండి. ముఖ్యంగా ఈ దినం సర్జరీలో గుండా వెళ్తున్నటువంటి వారికి కావాల్సిన శక్తిని, బలం అనుగ్రహించి ఆ సర్జరీ గుండా క్షేమంగా బయటకు వచ్చినట్లుగా సహాయం చేయండి. మా తండ్రి దేవా, మరి అనేక సమస్యలు, మరి భయంకరమైన వేదనకరమైనటువంటి బాధలు, వ్యాధి బాధల్లో ఉన్నటువంటి వారిని దయచేసి స్వస్థపరచండి. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారిని ప్రభా మీరు దర్శించండి. ప్రభా, యేసు నామంలో తండ్రి, ప్రతి క్యాన్సర్ కణము లయమైపోవును గాక. మా ప్రభా, పనిచేయని కిడ్నీలు పనిచేయను గాక తండ్రి. ఎవరికి కూడా నైనా కీమోథెరపీలు మరి డయాలసిస్ లో అవసరత లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాం. సంపూర్ణ స్వస్థతతో వారందరూ కూడా సంతోషంగా ఉన్నట్లుగా కృప చూపించండి దేవా. ఇంకా నైనా అనేక రకాల వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారు ఉన్నారు ప్రభా. మరి నరాల వ్యాధులు, నరాలకు సంబంధించినటువంటి వ్యాధులు, మరి స్పాండిలైటిస్, సర్వైకల్ స్పాండిలైటిస్, లంబార్ స్పాండిలైటిస్, మరి మా తండ్రి మెడలో నొప్పులు ప్రభా, మరి మైగ్రేన్ తలనొప్పులు, మరి ప్రభా భయంకరమైనటువంటి వేదనకరమైనటువంటి పరిస్థితులు, కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, వీటన్నిటి నుంచి నాయన ఈ స్థలంలో విడుదల కలుగును గాక. మా తండ్రి దేవ, థైరాయిడ్ సమస్యలన్నీ తొలగించండి తండ్రి. మా తండ్రి బ్రెయిన్ లో సమస్యలు లేకుండా చేయమని వేడుకొంచున్నాం నాయన. మా ప్రభా, గ్యాస్ట్రైటిస్ నుంచి విడుదల దయచేయండి. స్కిన్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా తండ్రి, మరి ఇంటెస్టైన్స్ లో ఉన్న ప్రాబ్లమ్స్ తొలగించండి. లివర్ ని ప్రభా స్వస్థపరచండి. మా తండ్రి, మరి ప్రతి విధమైనటువంటి బాధలన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము. స్వస్థత శీఘ్రంగా ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం నాయన. ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి, ఎవరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారో వారందరికీ కూడా ఈ శ్రమంలో విడుదల దయచేయండి. మా తండ్రి దేవా, మరి కష్టాలలో ఉన్నటువంటి వారు, అప్పుల బాధలో ఉన్నటువంటి వారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారు, అన్యాయానికి గురైనటువంటి వారు, వారందరినీ కూడా కనికరించండి. వారికి తగిన సహాయం చేయండి నాయన. ప్రభా, కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నీ తొలగించండి తండ్రి. మా ప్రభా, ప్రతి ఒక్కరికి నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మా తండ్రి, పని స్థలములలో మరి ఎంతో మంది అణచివేతకు గురవుతున్నటువంటి పరిస్థితుల్లో, కృంగుదలలో ఉన్నటువంటి వాళ్ళను లేవనెత్తండి. వారికి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. దేవ, ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. మరి ఇజ్రాయెల్ దేశంను దీవించండి. మరి యెరూషలేమును దీవించి వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా దేశం దీవించి మా దేశం పని పరిశుద్ధాత్మను కుమ్మరించండి ఆయన. ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయండి. ముఖ్యంగా అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులందరూ కూడా నీతిగా, నిజాయితీగా పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. దేవా తండ్రి, రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షణలోనికి తీసుకురండి తండ్రి. మీరు తప్ప ఎవ్వరూ ఆకర్షించలేరు తండ్రి. ఎంతో మంది కఠిన హృదయాలుగా ఉన్నారు ప్రభా, రాతి గుణం కలిగి ఉన్నారు నాయన. మీరే కనికరించి వారిని అందరినీ కూడా మార్చమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవ, ఎంతమంది వ్యసనాలకు గురై ఇంట్లో ఎంత కష్టాలు కలిగిస్తూ కలవరంతో ఎంతమంది వేదనతో ఉన్నారు ప్రభా. ఇలాంటి వారందరినీ మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాము. ఎంతమంది వారి కొరకు ప్రార్థన చేస్తున్నారో దేవా, వారి హృదయ వేదన అంతా చూస్తున్నారు తండ్రి. దయచేసి మీరు అంగీకరించి
తప్పక ఫలితం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దేవా మా ప్రభా, ఈ దినం బర్త్డేలు, వివాహాలు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీ వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ప్రభు, వారిపైన నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి. నీ ముఖ కాంతిని ప్రకాశింపజేయండి. నీ సన్నిధి కాంతిని ఉదయింపజేసి వారికి సంతోషమును, సమాధానమును, ఆశీర్వాదం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభు, ఈ దినం మీరు మా పైన కుమ్మరించినటువంటి ఈ వాక్యమును బట్టి నీ వందనములు. ఈ వాక్యం తండ్రి మాకు ఈ దినానికి మాత్రమే కాకుండా ఫ్యూచర్లో కూడా మాకు తగిన మంచి జ్ఞానం అనుగ్రహించమని, మాకు కాపుదలగా ఉండినట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనం తండ్రి. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.